గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఈరోజు మనం మన యొక్క మూలాధార చక్రం మీద కాంటెంప్లేట్ అవుతూ మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో మూలాధార చక్రం మనలో ఉన్నటువంటి పృథివీ తత్వానికి సంకేతము. సో మనలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వంలో పృథివీ తత్వానికి నిదర్శనంగా భూమి మీద వెలిసినటువంటి పృథివీ లింగమైనటువంటి ఏకాంబరేశ్వర లింగం, కాంచీపురంలో ఉన్నటువంటి శివకంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర లింగంతో మనం అనుసంధానం అవుతూ ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా మూలాధార చక్రం యొక్క ఫీచర్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, దాని యొక్క అసమానతలు సమానతల వలన మనలో కలిగేటువంటి పరివర్తన ఎలా ఉంటుంది, మనలో కలిగేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి వివరంగా తెలుసుకొని then we will contemplate with Mooladhara, aligning with ఏకాంబరేశ్వర స్వామి మనం ధ్యానం చేయబోతున్నాం. మూలాధార చక్రం అనేది మన యొక్క బేస్ చక్ర అనేది చెప్పచ్చు. అంటే మన యొక్క వెన్నుముక చివరి భాగం, కాక్సిక్ బోన్ దగ్గర పెల్విక్ ప్లెక్సస్ అనేది చెప్తారు మన బయాలజీ ప్రకారం. అయితే కానీ అనాటమీ ప్రకారం అక్కడ కాక్సిక్ బోన్ కింద ఉన్నటువంటి పెల్విక్ ప్లెక్సస్ లో మూలాధార చక్రం అనేది ఉంటుంది. అక్కడే కుండలిని 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది అనేది చెప్తాం. సో ఇది పృథివీ తత్వానికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. దాని తత్వం పృథివీ తత్వం, అధిదేవత గణపతి మరియు 4 దళాలు కలిగినటువంటి పద్మం అనేది అక్కడ ఉంటుంది. అలాగే రంగు ఎరుపు రంగుగా మనం అభివర్ణించుకుంటాం. అది కంట్రోల్డ్ బై మార్స్ ప్లానెట్ అని కూడా చెప్తారు. మార్స్ యొక్క కలర్ అంటే మంగళ గ్రహం యొక్క, అంగారక గ్రహం యొక్క కలర్ కూడా మనం ఎరుపు రంగు అని మనం నవగ్రహ ధ్యానంలో మనం మాట్లాడుకున్నాం కదా. సో దీని యొక్క కంట్రోలింగ్ కూడా ప్లానెట్ అనేది మార్స్ అనేది మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. సో అలాగే ఇది నార్మల్ గా ఉండటం వల్ల, అంటే మనలో ఉన్నటువంటి మూలాధార చక్రం ఎప్పుడు సమతా స్థితిలో ఉండడం వలన మనం ఈ భూమి మీద ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా మనం ఎప్పుడు కూడా సేఫ్ గా ఫీల్ అవుతాం. ఎక్కడైనా సరే, అంటే ఎటువంటి స్థితిలో మనం భూమి మీద జన్మ తీసుకున్నా కూడా విల్ ఫీల్ వెరీ సేఫ్ అన్ ఎర్త్. అంటే మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మిగిలిన ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం చాలా సేఫ్ గా ఫీల్ అవుతాం. సో దానికి కారణం ఏంటంటే మూలాధారం ఎవరిలో అయితే బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంటుందో, సమతా స్థితిలో ఉంటుందో, వాళ్ళల్లో అన్ని లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆప్టిమల్ స్టేట్ లో ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా మనోధైర్యంతో జీవనం అనేది సాగించడం అనేది జరుగుతుంది. ఇది ఏ క్వాలిటీస్ ని మనకు కలిగించడానికి ఉపయోగపడుతుందంటే మనం ఎప్పుడు కూడా మానసికమైనటువంటి సమతా స్థితి, మానసికమైనటువంటి బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్ తో ఉండడానికి కారణమవుతుంది. అలాగే అమాయకత్వం, ఇన్నోసెన్స్ అంటాం కదా, ఆ ప్యూరిటీ, ఆ సెన్సిటివిటీ అనేది ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇండియన్స్ లో ఎక్కువగా ఇన్నోసెన్స్ ఇంకా ఉంది అనడానికి కారణం మన యొక్క మూలాధారము ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండడమే కారణం. అది వెస్ట్రన్ కంట్రీస్ లో చూసుకుంటే అటువంటి ఇన్నోసెన్స్ అనేది లెస్ దాన్ 15 years లోనే వెళ్ళిపోతుంది అంటారు, బికాస్ ఆఫ్ డిఫరెంట్ హ్యాబిట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. అలాగే ప్యూరిటీ అంటే స్వచ్ఛతకు నిదర్శనం అనమాట, జ్ఞానానికి నిదర్శనం. అంటే జ్ఞానంగా, అంటే విజ్ఞానంతో ఉండటానికి, జ్ఞానాన్ని కలిగి ఉండడానికి, దైవిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు. అలాగే సంతోషంగా ఎప్పుడు కూడా మానసికమైన ఉల్లాసంతో ఉండటానికి ఈ యొక్క మూలాధార చక్రం ఎంతైనా కూడా సహాయపడుతుంది అనమాట. అంటే అది బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు. అలాగే మన యొక్క ఫిజికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, లైంగిక శక్తికి మూలాధార చక్రం కారణం, ప్రత్యుత్పత్తి వ్యవస్థకి మూలాధార చక్రం కారణం. అలాగే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ, అది మూత్రం కావచ్చు, మలం కావచ్చు, ఏదైనా సరే, స్వెట్ కావచ్చు అంటే స్వేదం కావచ్చు, ఏదైనా సరే ఎక్స్క్రీటరీ సిస్టమ్ కి
విసర్జన క్రియలకు కూడా మూలాధారం అనేది సక్రమంగా ఉంటేనే ఆ ఆర్గన్స్ అన్ని కూడా ప్రాపర్ గా పనిచేస్తాయి. లేకపోతే పైల్స్ రావడం, పిస్టులా రావటం, లేదంటే కిడ్నీస్ లో ప్రాబ్లం రావటం, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావటం కంటే అది కాకుండా మేజర్ గా ఇట్ విల్ అఫెక్ట్ మెమరీ మాస్టర్స్. మెమరీ, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్ ఉండడానికి మూలాధారం చాలా సహాయపడుతుంది. సో ఒకవేళ ఏమైనా సమస్యలు వచ్చినాయి అంటే ఇంబ్యాలెన్స్డ్ గా ఉందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం బయటికి ఎవరికి చెప్పుకోలేకపోయినా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా అంటే ఫిజికల్ డిసీజెస్కి వస్తే డయేరియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకందరికీ కూడా అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ కూడా మూలాధారంలో సమస్య ఉన్నట్టే అని మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే మిస్యూజ్ ఆఫ్ సెక్షువాలిటీ అంటే అసాంఘికమైనటువంటి లైంగిక తత్వాన్ని కలిగి ఉండటం, అది ఒక డీవియేషన్ అనమాట ఫ్రమ్ ద అంటే మన యొక్క నిజాయితీ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవటం, మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. అలాగే పర్వర్టెడ్ అటెన్షన్ అనేసి చెప్తాం. అంటే దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనపడిందల్లా నాకే కావాలన్న ఒక లైంగిక తత్వాన్ని కలిగి ఉంటారు అనమాట. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంటే సొసైటీలో మనం ఒకరి గురించి అని మాట్లాడట్లేదు. ఈ ఐ మీన్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం చెప్పాలంటే కనుక కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళల్లో అంతా కూడా ఈ మూలాధార చక్రమే ఇంబ్యాలెన్స్ గా ఉండడం అనేది కారణం. అలాగే ఫాల్స్ గురూస్ అంటే మనమన్నా వేరే అంటే ఐ మీన్ కొంచెం దొంగ గురువుల వైపు మనం ఆకర్షింపబడడం, మన మూలాధారం సరిగా లేకపోతే సరికాని గురువుల వైపు మనం ఆకర్షింపబడటం అనేది జరుగుతుంది. అలాగే అనాథరైజ్డ్ యాక్టివేషన్ ఆఫ్ కుండలిని, ఎన్నో చెప్తారు కుండలిని యాక్టివేషన్ చేస్తానంటే ఇవన్నీ ఫాల్స్ మాస్టర్స్. మనం కుండలిని ధ్యానాలు మనం మూలాధారం మీద ఫోకస్ చేయండి అంటే టెంపరీనే, నేను ఓపెన్ గా చెప్తాను. ఒక్కసారి మూలాధారం కదిలితే ఇది భూతత్వానికి సంకేతం కదా. భూమిలో ఉండేటువంటి ఏ మెటీరియల్ తో తయారు చేసినటువంటి వస్తువు కూడా మిమ్మల్ని ఆపలేదు. గోడలోంచి మీరు పాస్ అయిపోవచ్చు, గోడ మిమ్మల్ని ఆపదు, చెట్టు మిమ్మల్ని ఆపదు. అంటే ఈ భూమి మీద, ఈ గ్లోబ్ మీద ఉన్నటువంటి ఎటువంటి వస్తువు ప్రతిదీ భూమి నుంచి తయారు చేయబడింది కదా, ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. మీరు గోడ అవతల ఏముందో గోడకి అవతల ఉండి చూడగలగచ్చు. కాబట్టి ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అయితే వచ్చేటువంటి సిద్ధులు మనం తట్టుకోలేము. కాబట్టి మేము కుండలని యాక్టివేషన్ చేస్తాం, రైజ్ చేస్తాం ఇన్ని అంటే ఎవరు నమ్మకండి. సో మనం చేసేది ఎందుకురా అంటే అట్లీస్ట్ ఇంబ్యాలెన్సెస్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వర్కౌట్ అవుతుంది. టు లివ్ విత్ హార్మోనీ, మనం మాట్లాడుకున్నటువంటి బ్యాలెన్స్ కావచ్చు, మెంటల్ బ్యాలెన్స్, ఇన్నోసెన్స్ కావచ్చు, ప్యూరిటీ అంటే స్వచ్ఛత, మన ఆలోచనలలో స్వచ్ఛత, మన యొక్క ప్రవర్తనలో స్వచ్ఛత, మన మీద మనకు ఒక స్వచ్ఛత ఉండటానికి కారణమైతే జ్ఞానంతో బ్రతకడానికి కానీ, ఐ మీన్ ఆహ్లాదంగా జీవించడానికి, సంతోషంగా జీవించడం, మానసికమైనటువంటి ఉల్లాసంతో జీవించడానికి, నిజాయితీగా జీవించడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మూలాధారం తత్వానికి, పృథివీ తత్వానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. ఈ పృథివీ తత్వం రూపంలోనే అంటే మన యొక్క మూలాధార చక్రానికి ప్రతీకగా నిలిచినటువంటి శివలింగ స్వరూపం కాంచీపురంలో శివకంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర శివలింగం అని మనం చెప్పుకుంటాం. సో ఆ ఏకాంబరేశ్వర శివలింగంతో మనం అనుసంధానం అయితే ఈరోజు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఏకాంబరేశ్వర లింగం అనేది కాంచీపురంలో వేగవతి నది ఒడ్డున ఉన్నది అని చెప్తారు. అమ్మవారు స్వామి నుంచి అంటే ఈశ్వరుడి నుంచి, కైలాసం నుంచి దిగి వచ్చి ఏదో ఒక కారణం వలన తపస్సు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన ప్రసన్నం చేసుకుని ఆయన చేరటానికి. ఆ టైంలో ఆయన పరీక్షలు అనేది పెడతాడనమాట. ఒకసారి వేడిని ఆమె మీదకి ప్రయోగం చేస్తారు, అలాగే ఇంకొకసారి నీటిని ప్రవహింపజేస్తారు, గంగా నదిని ఉధృతంగా ప్రవహింపజేస్తారు. అమ్మవారు ఒక సైతిక లింగం అంటే ఇసుకతో తయారు చేసినటువంటి లింగాన్ని పెట్టుకొని ఒక మామిడి చెట్టు కింద, అదే ఏకాంబరము అంటాం. అంటే మామిడి చెట్టు మొదటిలో అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తపస్సు చేసుకుంటూ ఉంటారు అనమాట అక్కడ. సో అందువలన ఏకాంబరేశ్వర లింగం అంటే పృథివీ, మట్టితో తయారు చేయబడినటువంటి లింగం కాబట్టి పృథివీ లింగం. దీనికి మన యొక్క మూలాధార చక్రానికి చాలా కనెక్షన్ ఉందన్నమాట. సో అర్ధనారీశ్వర స్వరూపం అయినటువంటి గణపతి
అంటే గణపతి ఎవరంటే పరబ్రహ్మ స్వరూపం. సో వీళ్ళిద్దరి యొక్క తత్వం అనేది ఆయన నుంచే ఉంటుంది కాబట్టి ఆ అర్ధనారీశ్వర తత్వానికి కూడా మన మూలాధారమే మూలం అని చెప్పొచ్చు అన్నమాట. మూలానికి మూలం, ఆది మూలం అంటాం కదా, వీరి యొక్క స్వరూపమే ఆ ఆది మూల స్వరూపం అన్నమాట. సో ఇప్పుడు ఏకాంబరేశ్వర తత్వం అనేది మనలో ఉన్నటువంటి పృథివీ తత్వాన్ని సమతాస్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఓకే మాస్టర్స్, మనం కాంటెంప్లేట్ అయితే మనం ధ్యానం చేద్దాము. క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్, క్రాస్ యువర్ లెగ్స్. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకున్నాము. సోహం చెప్పుకుంటూ 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం. ఇప్పుడు అందరం సోల్ మంత్రం చెప్పుకుందాం. బిగ్గరగా చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనను. ఈ ఆత్మానుభవ స్థితిలో మన యొక్క పర్సనాలిటీని ఇనిషియేట్ చేసుకుందాం. కమాండ్స్ చెప్పుకుందాం. బిగ్గరగా చెప్పండి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. కమాండ్ PB Stardust, కమాండ్ PB Stardust, కమాండ్ PB Stardust. కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771. మనమందరం ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నాం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ కాంతితో అనుసంధానీకరింపబడ్డాయి. మనందరి తలల పైన ఏకాంబరనాథుడి యొక్క ప్రతీకగా నిలిచినటువంటి ఆ మామిడి చెట్టు యొక్క ఆకులతో తయారు చేయబడినటువంటి ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ యొక్క కింగ్స్ ఛాంబర్ లో మనం కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నట్టు గమనించండి. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనం ఆ ఏకాంబరేశ్వర లింగానికి కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఆ లింగానికి అభిషేకం అనేది ఉండదండి. మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆ చెట్టుకి 3-4 నాకు కరెక్ట్ గా తెలియదు కానీ బట్ 3-4 రకాల కాయలు కాస్తాయి. వాటిల్ని ఆ 4 వేదాలకు ప్రతీకగా చెప్తారు. ఒక్కొక్క కాయ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అంటే పాత చెట్టు కూలిపోయింది, దాన్ని వల్ల టిష్యూ కల్చర్ చేసి కొత్త చెట్టు దాని నుంచి సృష్టించినారు అనమాట. సేమ్ చెట్టే బట్ టిష్యూ కల్చర్ చేసి చేసింది అనమాట. అంటే ఒక పీస్, ఏదో ఒక ఆకు ఏదో మిగిలిపోతే, చిగురు మిగిలిపోతే దాని నుంచి టిష్యూ కల్చర్ చేసి డెవలప్ చేసిన చెట్టు ఇప్పటికీ మనం చూడొచ్చు అనమాట. ఏకాంబరేశ్వర యొక్క టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కాయ కోసి ఎండాకాలంలో పోతే ఆ పండు కోసి మనకి ఇస్తారు. 3-4 పీసులు ఇస్తారు. ఒక్కొక్కటి ఒక టేస్ట్ లో ఉంటుంది అనమాట. ఒకటి పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఒకటి ఒగరుగా ఉంటుంది. పండు అయింది ఒగరుగా ఉంటుంది అనమాట, వెరైటీగా. అట్లా ఒకటే చెట్టుకి ఇన్ని రకాల కాయలు అనేటివి కాస్తాయి. అది దాని యొక్క ఇంపార్టెన్స్. ఆ ఏకాంబరేశ్వర లింగం నుంచి అనంతమైనటువంటి పృథివీ శక్తి తెల్లటి కాంతి రూపంలో మన సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనలోకి యాంకర్ అవుతున్నట్టు గమనించండి. ఈ కాంతి మన యొక్క సెంట్రల్ ఛానల్లో ప్రసారం అవుతూ డైరెక్ట్ గా మన మూలాధారంలోకి కనెక్ట్ అవుతున్నట్టు గమనించండి. మన మూలాధారంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ ను పరిపూర్ణంగా తొలగిస్తూ అన్ని ఎనర్జీ బ్లాక్స్ ను రిలీజ్ చేస్తూ గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు మన మూలాధార చక్రాన్ని ఆవహించి ఉన్నటువంటి సరికాని కర్మల యొక్క ఎనర్జీస్ ని, వాసనా బలాల్ని ఈ కాంతి బయటకు రిలీజ్ చేసి అల్షియన్ అగ్నిక్షేత్రంలో దగ్ధం చేస్తూ ఉన్నట్టు గమనించాం. మన మూలాధారం చక్రం యొక్క
అన్ని లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్వైల్ అవుతుంది. ఎరుపు రంగు కాంతితో 4 దళాలు కలిగిన పద్మం వికసిస్తూ ఉన్నట్టు గమనించండి. లం అనేది బీజాక్షరంగా చెప్తాం. ఆ ఏకాంబరనాథుడి యొక్క పృథివీ తత్వం మనలోకి అద్భుతంగా ప్రసారం అవుతుంది. మన యొక్క మూలాధార చక్రాన్ని సమతాస్థితికి తీసుకొస్తున్నట్టు గమనించండి. మనలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వానికి బయట కూడా భూమండలం పైన అష్టమూర్తి లింగాలతో అనుసంధానం అనేది కలిగి ఉంటాం. ప్రతి జీవి కూడా, ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాలతో అష్టమూర్తి లింగాలకి కనెక్ట్ అయి ఉంటాము. ఎప్పుడైనా మనలో సరికాని లక్షణాలు, మన జీవన విధానం సరిగా లేనప్పుడు మనం అష్టమూర్తి లింగాలతో అనుసంధానమై మన చక్రాస్ని అప్పటికప్పుడు టెంపరీగా మనం బ్యాలెన్స్డ్ స్టేట్కి తీసుకురావచ్చు. మన ప్రయత్నం మీద అది సఫలమవుతుంది మాస్టర్స్. మనం ధ్యానం చేస్తూ ఉంటే అనుభూతిని మనం పొందగలుగుతాం, మనలో మార్పును మనం చూడగలుగుతాం అనమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పృథ్వీలింగం ప్రతీక ఏకాంబరేశ్వరం, కాంచీపురం మనలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి ప్రతీక. అది స్వాదిష్టాన చక్రం, మనలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం జలతత్వానికి ప్రతీక, ఆరెంజ్ కలర్ లో ఉంటుందని చెప్తాం. సో దానికి ప్రతీకగా భూమి మీద ఉన్న లింగం జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగం. అలాగే మన యొక్క మణిపూరక చక్రం అగ్నితత్వానికి ప్రతీక, దానికి అనుగుణంగా భూమి మీద వెలిసినటువంటి లింగం అరుణాచలేశ్వరుడు, అరుణలింగం. అలాగే మనలో ఉన్నటువంటి అనాహత చక్రం వాయుతత్వానికి ప్రతీక శ్రీకాళహస్తీశ్వర స్వామి, అంటే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు, దానికి అనుగుణంగా భూమి మీద వెలిసినటువంటి శివస్వరూపం. అలాగే మన యొక్క థ్రోట్ చక్ర విశుద్ధ చక్ర, అంటే ధరాకాశం, ఆకాశతత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి తత్వం. అది పంచభూతాత్మకమైనటువంటి లింగాలు ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇది చిదంబరం ఆకాశలింగానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఇడానాడి చంద్రనాథేశ్వర లింగం సీతాకుండం బంగాళాదేశంలో ఉన్నది. ఆ లింగం అనేది నిన్న మనం పోస్ట్ చేయడం జరిగింది, అది కూడా. అలాగే మనలో ఉన్నటువంటి పింగళ నాడి సూర్య తత్వానికి ప్రతీక కోణార్కలో ఉన్నటువంటి సూర్యలింగం, ఒరిస్సాలో ఉన్నటువంటి సూర్యలింగం కోణార్కలో ఉన్నటువంటి సూర్యకుండంలో ఉంటుందని చెప్తారు, దానికి ప్రతీక. అలాగే ఇప్పుడు మనం ఇడానాడి తీసుకుంటే ఇచ్ఛాశక్తి, అంటే శక్తి స్వరూపం. సూర్యనాడి పింగళ నాడి తీసుకుంటే శివస్వరూపం, క్రియాశక్తికి ప్రతీక. అలాగే నేను నేను అనేటువంటి మన యొక్క జీవాత్మకు అనుసంధానమైనటువంటి జీవాత్మకు ప్రతీకగా నిలిచినటువంటి లింగం యజమాన లింగం కాఠ్మండు పశుపతినాథ లింగం అని చెప్పొచ్చు. నేపాల దేశంలో ఉన్నది కదా అది. సో మనలో ఉన్నటువంటి మూలాధారం పృథివీ తత్వానికి ప్రతీకగా మనం ఇప్పుడు అనుసంధానమై ఆ పృథివీ లింగంతో ధ్యానం చేస్తున్నాం. అన్ని లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓపెన్ అయిపోయింది. ఎరుపు రంగు కాంతి అద్భుతంగా మన యొక్క మూలాధారం నుంచి బయటకు వెదజల్లబడుతున్నట్టు గమనించండి. పూర్తి ఎరుకతో మనలో కలిగేటువంటి మార్పులను గమనిస్తూ ఆ ఏకాంబరేశ్వరనాథుడి యొక్క చైతన్యంతో అనుసంధానమై పరిపూర్ణంగా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకొని హీల్ చేసుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం.
पतय उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो।
पुरुषाय विद्महे वाग्विशुद्धाय धीमहि तन्नः शिवः प्रचोदयात् महादेवाय विद्महे रुद्रमूर्तये धीमहि तन्नः शिवः प्रचोदयात् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः श्रीमन्महादेवाय नमः शान्ति शान्ति शान्तिः ఓకే మాస్టర్స్, పూర్తి ఎరుకలేక రండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. మనలో సమతాస్థితికి వచ్చినటువంటి పృథివీ తత్వం, పృథివీ లింగం, ఏకాంబరేశ్వర లింగం మనలో ఉన్నటువంటి అన్ని అసమానతలను పూర్తిగా తొలగించి మన యొక్క మూలాధార చక్రాన్ని పటిష్టం చేస్తూ ఉన్నట్టు గమనించండి. గణేశ తత్వం పరిపూర్ణంగా యాక్టివ్గా ఉన్నట్టు గమనించండి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 3.5 చుట్టుకొని ఉన్నటువంటి ఆ సర్పెంట్ పవర్ అనేది, ఆ సర్పం అనేది, పాము అనేది మనం గమనించినట్టయితే నేలకి సమాంతరంగా హారిజాంటల్ గానే ప్రయాణం చేయగలుగుతారు. కరెక్ట్ కదా? భూమి మీద పాకిపోయేటువంటి జీవి. మనలో ఈ శక్తి జాగృతమైనప్పుడు, మనలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఈ పాముకి 2 నాలుకలు ఉంటాయి కదండి. అందరికీ తెలిసిన విషయం. పాము 2 నాలుకలు కలిగి ఉంటుంది. ఈ కుండలిని ఎప్పుడైతే జాగృతమవుతుందో ఈ పాము అంటే హారిజాంటల్ గా ఉన్నటువంటి పాము నిటారుగా పైకి లేస్తుంది. లేసినప్పుడు ప్రయాణం చేసినప్పుడు అంటే మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు తన యొక్క ప్రయాణం యొక్క గమనంలో ఏమైతుందంటే ఈ 2 నాలుకలు కలిగినటువంటి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పాము అనేది 2 రెక్కలు కలిగినటువంటి, అంటే ఈ 2 నాలుకలు కూడా పక్షి రెక్కలుగా మారిపోతాయి. అది మనం గరుడ అని చెప్పొచ్చు, అంటే గరుడ పక్షి అంటే గరుడ పక్షి అని చెప్పొచ్చు, లేదంటే హంస అని చెప్పొచ్చు. మోస్ట్ ఆప్ట్ అంటే మనం హంస అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా కరెక్టే, గరుడ అనేది కూడా కరెక్టే. సో హంసలాగా ఇది పైకి వెళుతుంది. అందుకే మనం సోహం హంస, శ్వాసే గురువు అని ఎందుకు అంటాం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. మీ శ్వాస
మీద మనం గమనం వదిలిపెట్టినప్పుడు మన శ్వాస మన మూలాధారాన్ని రెక్టిఫై చేస్తుంది. రెక్టిఫై చేసినప్పుడు మనలో ఉన్నటువంటి పాము కాస్త పక్షిగా మారుతుంది, అంటే హంసగా మారుతుంది. హంస పైన ఎవరు కూర్చుంటారండి? బ్రహ్మదేవుడు కూర్చుంటాడు. బ్రహ్మదేవుడు కూర్చోవడం అంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే సహస్రారాన్ని మనం చేరేటప్పటికి హంసగా మారిపోతారు మన శక్తి, కుండలిని శక్తి. దానిపైన ఎవరు ఉంటారు? పరబ్రహ్మ స్వరూపం ఉంటారు. అంటే మనలో ఉన్నటువంటి మూలతత్వం అనేది పరబ్రహ్మ తత్వాన్ని అధిష్ఠింప చేసుకోవటమే మోక్షం అని చెప్పొచ్చు. అంటే మనలో ఉన్నటువంటి అన్ని మోహాలు తొలగిపోతాయి అప్పుడు. లేదు, ఇదే గరుడ పక్షిలాగా మనం ఊహించుకుంటే పైన ఎవరు కూర్చుంటారండి? నారాయణుడు కూర్చుంటారు, అంటే మహావిష్ణువు కూర్చుంటారు. కాబట్టి మనం ఆ స్థితిని పొందుతాం, అంటే ఆయనలో ఐక్యమవుతాం సహస్రారాన్ని పోయేటప్పటికే, అంటే ఊర్ధ్వముఖంగా నిటారుగా. సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈ సెషన్ అయిన తర్వాత నేను ఎండ్ చేస్తాను సెషన్. మీరందరూ మళ్ళా ఒక్క 2 నిమిషాలు జాయిన్ అవ్వండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దాన్ని బట్టి మనం మెడిటేషన్స్ అనేవి మీరు ఇండివిజువల్గా చేసేటప్పుడు కూడా ఎలా చేయాలని నేను చెప్తాను. ఈ పాయింట్ చెప్పడానికి కారణం అన్నమాట. ఓకే మాస్టర్స్, ఆ పరమేశ్వరుడికి, ఏకాంబరేశ్వరనాథుడికి, ఈ సృష్టికి నాభిస్థానంగా కొనియాడబడుతూ ఉన్నటువంటి కాంచీపుర కామాక్షి అమ్మవారికి కూడా హృదయపూర్వకటువంటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని సెలవు తీసుకుందాం. మన యొక్క పర్సనల్ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనందరి భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, ఆస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతూ ఉంది. ఆర్కేంజల్ మైకెల్ మనందరి శరీరాలకు తన యొక్క బ్లూ కలర్ ప్లాన్ ని ధ్యానం చేసిన తర్వాత కూడా రక్షణ కల్పించడం కొరకు తొడుగుతూ ఉన్నట్టు గమనించండి. మనందరి శరీరాల చుట్టూ మదర్ ఐసిస్ యొక్క పింక్ ఎగ్ ప్రొటెక్షన్ ఏర్పడుతూ ఉన్నట్టు గమనించండి. మనందరి తలల పైన, ఇంటి పైన, భూగోళం పైన ఇంద్రధనుస్సు వర్ణం కలిగినటువంటి కాంతి ప్రసారం అవుతుంది. మనందరి శరీరాల చుట్టూ ఆర్కేంజల్ శాండెల్ఫాన్ 5th డైమెన్షనల్ బబుల్ ని ఏర్పరుస్తూ ఉన్నారు. మన నుంచి బయటకు వేదలబడేటువంటి భావనలు, భావ ప్రకంపనలు అన్ని కూడా 5th డైమెన్షనల్ ఎనర్జీస్ గా బయటికి రిలీజ్ అవుతాయి. మన లోపలికి వచ్చేటువంటి ఎటువంటి ఎనర్జీ అయినా కూడా 5th డైమెన్షనల్ వైబ్రేషన్స్ రూపంలో ప్రేమ, సామరస్యం, శాంతి, రక్షణతో కూడినటువంటి వైబ్రేషన్స్ గా మన లోపలికి ప్రసారం అవడం అనేది జరుగుతుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతులు మాత్రమే చూడండి, పక్కన ఎక్కడ చూడకండి. డోంట్ లూజ్ యువర్ ఎనర్జీ. మీరు టక్మని కళ్ళు తెరిస్తే 80% మీరు సాధించినటువంటి ధ్యానం శక్తి అనేది, ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు మీలో ప్రవహించినటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది కళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ అరచేతులు చూసినప్పుడు ఆ ఎనర్జీస్ అన్ని కూడా మళ్ళా మీ చేతులు వేళ్ల ద్వారా మీ శరీరంలోకి ప్రసారం కావడం అనేది జరుగుతుంది. మాస్టర్స్, పూర్తి విశ్రాంత స్థితికి రండి. నేను ఇప్పుడు సెషన్ ఎండ్ చేస్తాను. దయచేసి అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి ఒక 2 నిమిషాలు మళ్ళా జాయిన్ అవ్వండి. మనం ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకొని దాన్ని వెళ్ళి. థ్యాంక్ యూ మాస్టర్స్.